ఏర్పాటు చేసినప్పుడు మనసే ఈ లోపల అంజనని ఏమి దిగింది సూరసేన మహారాజ్ భార్య బాల సూసేన రాని ఒక్క కొడుకున్నది కొడుకు పేరు సత్యసేన మహారాజు కోడలు రమాదేవి కోడలు మాత్రమైన పాపాత్రురాలు మొత్తాన్ని పిలవదాయి మామని పిలవదాయి అందుకే ఒక కొడుకు పుట్టరాదు వారికి ఎంతైనా ఒకే దివసం కాదు ఒక కన్ను ఒక కాలు కాదు ఒకడు ఆయన మంచోడన్న ఇద్దడు ఆయన లంగన్న ఇద్దడు కొడుకు కన్ను ఉండాలి కొడుకు బిడ్డను ఉండాలి అడవిల్ల లేదని ఆ యొక్క కొడుకు తమ్ముడా కొల్లారు పనులు కట్టింది కాదు తమ్ముడా ఆత పాడబడ్డ గుళ్ళి పూజ ఎత్తంది ఆ తల్లి కన్నీరు మనకు వచ్చింది ముట్టిందిరా వాళ్ళ వద్ద బిడ్డ ఉందా లేదా వాళ్ళ వద్ద బిడ్డ సంతానం ఇదివరకు దాకా ఉండే గాని ఆమె చేసిన పాపాలు తలవి నుండి తలవీయ ఉన్న పాపాలు కడుగు దొరికినాయి ఇప్పుడు ఆడవిల్ల సంతానం కలిగి ఉన్నదిరా అయినా అన్నయ్య తల్లు ఒకటి వాళ్ళకి ఏ పని ఎవరైనా జరగమన్నట్టు తప్పుకడ ఎవరైతే తమ్ముడు తమ్ముడే అక్కడ పేగడు మరి వాళ్ళ వల్ల అందరూ ఎందుకు అంగేట్లకు పెద్దమ్మలకు ఇద్దరిద్దరు వెళ్ళారు డజన్ పోరాళ్ళు శుక్రవారం అంగనాడు చూసుకోవాలి లోతులో గిన్నెలు పట్టుకొని ఆ బస్టాండ్ కూడా తిరిగి అవా పైసే అయ్యా పైసే అవా పైసే అన్నారు వాళ్ళు ఏంటి దగ్గర రావాలి చేప దాట నేను చేప లోపలే చేప ఆడితేనే ఆడపోతే నా పెద్దమ్మ వాళ్ళు శుక్రవారం నాడు మన పెళ్ళానికి ఎవరు డోలిస్తాడు వాడు మొత్తం కరెక్ట్ పోసుకుంటాడు ఇరవై చేత వాడుకుంటాడు నీ కరెక్ట్ రూపాయలు వస్తా అంటాడు వాడు వంద తరల కాలు మెక్క రూపాయి పెట్టండి మీరు దానం కొడతారు మీరు దానం చెప్తారు ఒక మాట ఏమనుకున్నాడమ్మా అందరిని ఒక తీరు చూసుకుంటే మన చెప్తారు ఇట్టాల మొలమన్ను దుమ్ము వయ్యాలి